గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. గత క్లాస్లో మనం 6వ తరగతి పాఠ్యపుస్తకంలోని 5వ పాఠమైనటువంటి మన మహనీయులు అనేటువంటి పాఠాలు చెప్పుకుంటున్నాం నాన్న. దానిలో వచ్చేసి 4 వ్యక్తుల గురించి మనకి ఇవ్వడం అనేది జరిగింది. అయితే దానిలో పొరపాటున నేను 2 వ్యక్తుల గురించి చెప్పాను నాన్న. ఇంకా మరొక 2 వ్యక్తులు ఉన్నారు. ఆ 2 వ్యక్తుల గురించి ఈరోజు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆ మొట్టమొదటి 2 వ్యక్తులు ఎవరు? ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గురించి చెప్పుకున్నాం. అలాగే మన జాతీయ జెండా రూపశిల్పి అయినటువంటి పెంగళ వెంకయ్య గారి గురించి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. వీళ్ళిద్దరు తర్వాత మరొక 2 ఉన్నారు. వారిలో మన భారతీయ ప్రతిజ్ఞ ప్రతిరోజు కూడా మనము అసెంబ్లీలో పాడుకునేటువంటి భారతదేశము నా మాతృభూమి అనేటువంటి గీతాన్ని నిర్మాత అయినటువంటి పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు 3వ మహనీయుడు అయినటువంటి ఆయన వ్యక్తి గురించి 4 మంచి మాటలు చెప్పుకుందాం, జాగ్రత్తగా వినండి. అలాగే చిట్ట చివరిగా మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళహారతులు అనేటువంటి గేయాన్ని ఆలపించినటువంటి శంకరంబాడి సుందరం చాడి అయినటువంటి 4వ మహనీయుని గురించి కూడా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా? జాతీయ ప్రతిజ్ఞ నిర్మాత పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు. ఈయన మన మహనీయుల్లో 3వ వ్యక్తి అన్నమాట. బడి పిల్లలంతా బడి ఆవరణంలో ఉదయం జరిగే ప్రార్థనా సమావేశంలో భారతదేశం నా మాతృభూమి అంటూ చేసే ప్రతిజ్ఞ అచంచలమైన దేశభక్తిని, అంతులేని జాతీయత భావ చైతన్యాన్ని, అలాగే ఎనలేని సోదర భావాన్ని కలుగజేస్తుంది. అచంచలమైన, సంచలం అంటే కదలటం, అచంచలం అంటే కదలకుండా చక్కగా మన ఎవరి దేశభక్తిని వాళ్ళను చాటుకుంటూ, అలాగే అంతులేనటువంటి సాటిలేనటువంటి మా జాతి అంతా కూడా ఒకటే అనేటువంటి భావంతో అందరూ కూడా చైతన్యంతో కదలికతో ఎనలేని సాటిలేనటువంటి అన్నదమ్ముల అనేటువంటి భావాన్ని కలగజేస్తుంది ఈ యొక్క భారతదేశము నా మాతృభూమి అనేటువంటి ప్రతిజ్ఞ. అందుకే ఈ ప్రతిజ్ఞ దేశవ్యాప్తముగా ఉన్న అన్ని భారతీయ భాషల పాఠ్యపుస్తకాలలో ముద్రించబడింది. మన దేశంలో ఉన్నటువంటి భాషలను కాకుండా దేశవ్యాప్తంగా ఎన్ని రకాల భాషలు అయితే ఉన్నాయో అన్ని భాషల్లో కూడా ఈ యొక్క ప్రతిజ్ఞను తర్జుమా చేయటము, అనువాదం చేయటం అనేది కూడా జరిగింది. ఈ ప్రతిజ్ఞ రాసిన మహనీయుడు పైడిమర్రి వెంకట సుబ్బారావు, మరొక తెలుగు జాతి ఆణిముత్యం. ఈయన 1962 సంవత్సరంలో భారత్ చైనా యుద్ధం ముగిసిన తరువాత మన దేశ విద్యార్థులలో ప్రాథమిక దశ నుండే దేశభక్తి కలిగించాలనే భావం సుబ్బారావుకి కలిగింది. భారతదేశము నా మాతృభూమి అనే ప్రతిజ్ఞ కూడా రాశారు. తెన్నేటి విశ్వనాథం గారితో చర్చించి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్ళారు. పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు భారతదేశం నా మాతృభూమి అనేటువంటి ప్రతిజ్ఞను బాగుందని చెప్పేసి తెన్నేటి విశ్వనాథం గారితో చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళారు. ప్రతిజ్ఞ విలువను, అవసరాన్ని వివరించి ప్రతిని అందజేశారు. దానికి సంబంధించినటువంటి కాగితాన్ని కూడా ప్రభుత్వానికి అందజేయడం అనేది కూడా జరిగింది. అలాగే 1964 సంవత్సరంలో బెంగళూరులో ప్రముఖ న్యాయ నిపుణుడు మహమ్మద్ కరీం చాగ్లా అధ్యక్షతన కేంద్రీయ విద్యా సలహా మండలి సమావేశంలో జాతీయ ప్రతిజ్ఞగా దీన్ని స్వీకరించారు. అలాగే ఆ ప్రతిజ్ఞ ఏ ప్రతిజ్ఞ? భారతదేశం నా మాతృభూమి అనేటువంటి ప్రతిజ్ఞ 1965 జనవరి 26 నుంచి భారతదేశం అంతటా, యావత్ భారతదేశం అంతటా కూడా అన్ని భాషల పాఠ్యపుస్తకాలకి చేర్పించారు. ఏ సంవత్సరంలోనైనా 1965 సంవత్సరము. 1965 సంవత్సరం జనవరి 26 నుంచి భారతదేశం అంతటా కూడా మరియు అన్ని భాషలలో పాఠ్యపుస్తకాలలో చేర్పించడం అనేది జరిగింది. అది మరి అంత అద్భుతమైనటువంటి గీతం అయితే మనము ఈనాటికి కూడా పాడుకుంటాము. అలాగే పైడిమర్రి వెంకట సుబ్బారావు నల్గొండ జిల్లాలో అన్నేపర్తి గ్రామంలో 1916 జూన్ 10వ తేదీన వెంకట రామయ్య రాంభాయమ్మలకు జన్మించారు. ఈయన ఎప్పుడు జన్మించాడంటే నల్గొండ జిల్లాలో అన్నేపర్తి గ్రామంలో 1916 సంవత్సరం
జూన్ 10వ తేదీన వెంకటరామయ్య రాంబాయములకు జన్మించారు. ఎవరు? మన జాతీయ ప్రతిజ్ఞ నిర్మాత అయినటువంటి పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు. బాల్యంలోనే తన తల్లి రామాయణ మహాభారతాలు చెప్పేది. రామాయణ మహాభారతాలు అనేవి ఎంతో అద్భుతమైనటువంటి పుస్తకాలు, కథలు. దానిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా రామాయణం చదువుకుంటే మనకి మన జీవితం ఏంటో మనకు అర్థమవుతుంది. అలాగే మహాభారతము, కౌరవుల పాండవుల యొక్క కురుక్షేత్ర సంగ్రామం, ఇవన్నీ కూడా మనకి తెలియజేస్తుంది. అందుకనే తన తల్లి చిన్నప్పటి నుంచే మన ఇతిహాసాలు అయినటువంటి రామాయణ మహాభారతాలని గురించి చెప్పేది. బాల్యంలోనే దేశభక్తి బీజాలు కూడా పడ్డాయి. ఆయనకి చిన్నతనంలోనే దేశభక్తి గురించినటువంటి బీజాలు పడ్డాయి. అంటే దేశభక్తిని గురించినటువంటి భావనలో ఆలోచనలన్నీ కూడా తన మనసులో నాటుకుపోయాయి. 1962లో విశాఖపట్నంలో ట్రెజరీ అధికారిగా పనిచేశారు. అలాగే పుస్తకాలు సేకరించడము, అలాగే పఠనము, చదవడము, అలాగే కవితా వ్యాసంగం, కవితలకు సంబంధించినటువంటి కృషిని, అంటే కవితల కోసం ఎంతో కృషి చేయటము, వేద అధ్యయనం చేసేవారు. ఆయన భూస్వామ్య పద్ధతిలోని వెట్టి చాకరీని నిరసిస్తూ, వెట్టి చాకరీ అంటే అర్థం ఏంటి? భూములు లేనటువంటి వాళ్ళు, భూములు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి కౌలు తీసుకుని పాపం కష్టపడుతూ ఉంటారు. కొంతమంది ఏమో కూలి పనులు చేసుకుంటూ ఉంటారు. అర్థమైంది? అలా చేసేటువంటి వాళ్ళని ఏమంటారు? వెట్టి చాకరీని ఖండిస్తూ ఎన్నో కథలు కూడా రాశారు. ఉదాహరణకి ఆయన రచించినటువంటి నాటకాలు, పద్య కావ్యాలు చూద్దాం. దేవదత్తుడు, తులసీదాసు, త్యాగరాజు మొదలైన పద్య కావ్యాలు రాశారు. గృహస్థ జీవితం, స్త్రీ ధర్మము, తార, శ్రీమతి అనే నాటకాలు రాశారు. అలాగే బాలరామాయణం, వెంకటేశ స్థుతులు మొదలైన రచనలు కూడా చేశారు. భారతదేశ వారసత్వ సంపదగా వస్తున్న సాంస్కృతిక సామాజిక విలువలను కాపాడడం భావి భారత పౌరుల ప్రథమ కర్తవ్యం. మనకి ఎప్పటి నుంచో కూడా వారసత్వంగా ఒక తరం తర్వాత మరో తరానికి వస్తున్నటువంటి సంస్కృతికి సంబంధించినటువంటి విలువలు కానీ, సామాజిక విలువలు, సొసైటీకి సంబంధించిన విలువలు కానీ కాపాడడం కోసం మరియు ఇవన్నీ కూడా ఎవరు పాటించాలి? నేటి పాలనలే రేపటి పౌరులు అన్నట్టుగా భావి భారత పౌరుల యొక్క మొట్టమొదట కర్తవ్యం అంటే బాధ్యత. ఇందుకోసము బాలలను సమాయత్తం చేస్తుంది ప్రతిజ్ఞ. ఇందుకోసము బాలందరినీ కూడా సమావేశము, అందరినీ కూడా ఒకటిగా చేస్తుంది ఈ భారతదేశము నా మాతృభూమి అనేటువంటి ప్రతిజ్ఞ. దేశ భాషలన్నింటిలోకి అనువదించబడి దేశమంతా ప్రతినిత్యము ప్రతిధ్వనిస్తూ జాతీయ గీతాల సరసన వెలుగుతుంది. జాతీయ గీతాలు ఎన్నైతే ఉన్నాయో వాటి యొక్క లెక్కలోకి ఇది కూడా చేర్చబడింది అని అర్థం. ఈ ప్రతిజ్ఞ ధ్వనించినంత కాలము, ఈ యొక్క భారతదేశము నా మాతృభూమి అనేటువంటి పాడుతున్నంత కాలము కూడా ఎవరిని మనం మర్చిపోలేము? పైడిమర్రి సుబ్బారావు గారు అయినటువంటి వారిని దేశ పౌరుల హృదయాలలో, మనసులలో కలకాలం కూడా, చాలా కాలము, చిరకాలము కూడా నిలిచే ఉంటారు. ఇది 3వ మహనీయుడైనటువంటి భారతీయ ప్రతిజ్ఞ నిర్మాత అయినటువంటి పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు. ఇకపోతే 4వ మహనీయుడైనటువంటి సుందర కవి శంకరంబాడి సుందరాచారి అనేటువంటి వ్యక్తి గురించి కూడా 4 మాటలు చెప్పుకుందాం, జాగ్రత్తగా వినండి. బెనారస్ విశ్వవిద్యాలయంలో సాయంత్రం 4 గంటలకు తెలుగు విద్యార్థులందరూ సమావేశమై వస్తానన్న అతిథి కోసం ఎదురు చూస్తున్నారు. అతిథి అంటే అటువంటి ఇక్కడ తిథి, వార, నక్షత్ర నియమాలు లేకుండా వచ్చేటువంటి వారిని అతిథి అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. చెప్పిన సమయం 4 దాటిపోయింది. ఆయన వస్తాన సమయం కన్నా కూడా ఇంకా 4 దాటిపోయింది. 4:30 5 అయ్యింది. 5 కాస్త 5:30. మనిషి అంతులేడు. వస్తానటువంటి మనిషి అంతులేడు. విద్యార్థులు అసహనంతో ఊగిపోతున్నారు. విద్యార్థులందరూ కూడా సహనాన్ని కోల్పోయి, సహనం అంటే ఓర్పుతో, అసహనం అంటే ఓర్పు నశించిపోయి అందరూ కూడా ఇంకెప్పుడు వస్తాడని చెప్పేసి అందరూ కూడా ఆరాటపడుతున్నారు. నిర్వాహకుల ఆ యొక్క సభను ఏర్పాటు చేసినటువంటి వారు ఉంటారు కదా, వాళ్ళందరినీ ఏమంటారు? నాన్న నిర్వాహకులు అంటారు. నిర్వాహకుల యొక్క గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఇదేంటి, పలానా వ్యక్తి వస్తున్నారు, ఈయన కోసం మనము ఒక సభను ఏర్పాటు చేసాము,
చాలామంది ఆహ్వానించాము. ఆయన రాకపోతే కనుక వీళ్ళందరి ముందు మనం అపాస్పాలైపోతామే అని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకు మాత్రం వాళ్ళకు కూడా గుండెల్లో టెన్షన్ అనేది మొదలైంది. అందరి చూపు గేటు వైపే, అందరి చూపు కూడా ఏ ఒక్కటి అలిగడైనా కూడా అందరూ కూడా ఇటువైపు చూస్తున్నారు, ఆయన వచ్చేటువంటి ద్వారం వైపే చూస్తున్నారు. 6 గంటలకు అతి సామాన్యమైన నేత బట్టలు ధరించి చేతిలో సంచితో నడుచుకుంటూ వేదిక వైపు ఆ యొక్క సభ వైపు వచ్చాడు ఆయన. ఊపిరి పీల్చుకున్నారు నిర్వాహకులు. వెంటనే ఆయన చూడగానే వీళ్ళకి చక్కగా అప్పుడు దాకా ఉన్నటువంటి ఒత్తిడి టెన్షన్ కాస్త ఒకసారిగా వాళ్ళకి ఊపిరి పీల్చుకున్న విశ్రాంతి తీసుకున్నంత పని అయిందన్నమాట. ఇంతలో బరంపురానికి చెందిన కుర్రాడు కాస్త గడుసుగా, ఇప్పుడు వచ్చాడయ్యా, ఇప్పుడు మొదలు పెడితే ఎప్పటికి వదులుతాడో అన్నాడు. ఏమన్నాడు? ఇప్పుడు వచ్చాడయ్యా, ఇప్పుడు మొదలు పెడితే ఎప్పటికి వదులుతాడో అన్నాడు ఒక కుర్రవాడు దూసిగా. ఆయన వినలేదనుకున్నారు అందరూ. ఒరే అబ్బాయి నువ్వులే అన్నాడు ఆ కుర్రాడిని వేలు చూపిస్తూ. ఎవరు? మన సుందర కవి అయినటువంటి శంకరంబాడి సుందరాచారి గారు. ఆపేలోపు నీ అంతటి నువ్వే లేచి వెళ్ళగలిగితే వెళ్ళిపో సవాల్ అన్నాడు ఆయన. ఆలస్యంగా వచ్చి అగ్నిలో ఆజ్యం పోసినట్లు ఈ సవాలు ఏమిటో అర్థం కాక తలలు పట్టుకున్నారు నిర్వాహకులు. ఆలస్యంగా వచ్చింది కాకుండా మరి ఈయన ఉంటే ఉండండి, వెళ్ళిపోతే వెళ్ళిపోడని చెప్పేసి అసలే మండిపోతున్నటువంటి వాళ్ళ దాని మీద ఇంకాస్త నెయ్యిని కనుక పోస్తే ఏ విధంగా అయితే ఆ మంట రేగుతుందో ఆ విధంగా ఈళ్ళని కూడా రెచ్చగొట్టినట్లుగా అనిపించింది అనమాట. తర్వాత, మీరంతా తెలుగు వాళ్ళు కదా, మీకు అసలు తెలుగు సరిగ్గా మాట్లాడడం వచ్చా? తెలుగు ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి అంటూ చిత్రంగా అక్కడి వాతావరణాన్ని పూర్తిగా మార్చేస్తూ ప్రసంగము ఆయన ఉపన్యాసాన్ని ప్రారంభించారు. తెలుగు గ్రామీణ జీవనంలో తెల్లవారుజామున కోడికూసింది మొదలు జీవితాలు ఎలా ప్రారంభమవుతాయి అనే వాటిని గురించి వివరించారు. అలాగే పల్లెపడుచుల పూనిరాగాలు, పశువుల అరుపులు, పిట్టల పూతలు, ముగ్గులు వేస్తూ ఎల్లాలు పాడే జానపద గీతాలు, అలాగే పల్లె శుద్ధులు, పల్లెలో చెప్పేటువంటి శుద్ధులు అంటే నీతి వాక్యాలు అంటే మంచి మాటలు, అలాగే అమ్మ పాడేటువంటి భక్తి పాటలు, పిల్లలు ఆటలు పాటలు గురించి వర్ణించారు. గంగిరెద్దుల చప్పుళ్ళు, హరిదాసులు నృత్యాలు, రచ్చబండ వద్ద పెద్దల ఊతపదాలు ఒకటేమిటి, యావత్తు తెలుగు ప్రజల సజీవ భాష భాగవతమంతా అంటే ఆ భాష సంబంధించినటువంటి చరిత్ర అంతా కూడా, భాగవతం అంతా అంటే దానికి సంబంధించినటువంటి చరిత్ర అంతా కూడా ఆట పాట మాటల రూపంలో గంటన్నర పాటు ఒక ప్రవాహంలాగా ఆడుతూ పాడుతూ కళ్ళ కట్టినట్టు చూపించారు. ఎవరు? మన శంకరంబాడి సుందరాచారి గారు. మంత్రముగ్ధులై అంతా నిశ్శబ్దంగా కూర్చుండిపోయారు. ఒకసారిగా ఈయన యొక్క ఉపన్యాసమే అంత అద్భుతంగా ఉంటుందని చెప్పి అనుకున్నాము, కానీ ఈయన కళ్ళ కట్టినట్లుగా ప్రతిదాన్ని కూడా మనకు చూపిస్తున్నాడు అని చెప్పేసరికి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం వేసి తమను తాము మర్చిపోయి ఎక్కడ వాళ్ళక్కడ గప్చిప్గా నిశ్శబ్దంగా కూర్చుండిపోయారు. ఏమో కుర్రోడా, గంటన్నర అయ్యింది, లేచి వెళ్ళలేదే పో అన్నారు ఆయన. అంటే ఈ పిల్లవాడు ముందు ఈ ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు మాట్లాడతాడో, ఇప్పుడు వచ్చాడు, ఇక ఎప్పుడు ఉపన్యాసం మొదలుపెట్టి ఎప్పుడు పూర్తి చేస్తాడని చెప్పేసి దురుసుగా అన్నాడు కదా. అందుకని ఆ పిల్లవాడు అంటున్నాడు, ఏవాయ్ నేను మాట్లాడాను, లేచి వెళ్ళిపోతున్నావుగా, వెళ్ళలేదేంటి అని చెప్పేసి ఆయన కుర్రాడు అంటున్నాడు. నన్ను వదిలేయండి స్వామి అన్నాడు ఆ కుర్రాడు. తప్పదు, ఇక ఆపేస్తున్నా అన్నారు ఆయన. లేదు ఇంకా మాట్లాడండి అందరూ కేకలు. మరొక అరగంట అదే ప్రవాహం. మరొక అరగంట సేపు ఆ ఉపన్యాసం అనేది ఆ విధంగా ఒక ప్రవాహంలాగా కొనసాగింది. బెనారస్ విశ్వవిద్యాలయంలో తెలుగు విద్యార్థులకు ఉపన్యాసముగా మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు అంటూ తెలుగు రాష్ట్ర గేయముగా, మన ఆంధ్ర రాష్ట్రం యొక్క గేయముగా తెలుగు భాషను మరియు సంస్కృతిని తెలుగు ప్రజలందరి నాలుకలపై నాట్యం చేసినటువంటి
గొప్ప ఘనపాటి ఎవరో కాదు, సుందర కవి శంకరంబాడి సుందరాచారి. ఒక పేరు. మరి ఈయన ఎక్కడ పుట్టారని తెలుసుకోవాలి కదా. సుందరాచారి చిత్తూరు జిల్లా, సుందరాచారి గారు చిత్తూరు జిల్లా తిరుపతిలో 1914 సంవత్సరము ఆగస్టు 10న జన్మించారు. తిరుపతి దేవస్థానం పాఠశాలలో మదనపల్లి బీసెంట్ థియోసాఫికల్ సొసైటీలో విద్యాభ్యాసం చేశారు. అలాగే ఉపాధ్యాయుడిగా, అలాగే ఆంధ్రపత్రికకు సంపాదకుడుగా, సంపాదకుడు అంటే పత్రికలను కొన్నాళ్ళు నడిపేటువంటి వాడిని సంపాదకుడు అని అంటారు. పాఠశాలల పర్యవేక్షకులుగా, సూపర్వైజర్గా కూడా పనిచేశారు. అలాగే సుందర రామాయణం, సుందర భాగవతం, బలిదానం, అపవాదు, పేద కవి, నాస్వామి, నేటి కవిత్వం, కావేటి నగరరాజు, నీరాజనం, శ్రీనివాస శతకం, బుద్ధగీతం వంటి ఎన్నో రచనలు కూడా చేశారు. సినిమా పాటలు రాశారు. తెలుగు భాష సంస్కృతులపై అమితమైనటువంటి సాటిలేనటువంటి అభిమానంతో జీవించినంత కాలము ఆయన రచించినటువంటి రచనల యొక్క పరిమళాలను, సువాసనలను తన కలముతో వెదజల్లినటువంటి సుందరాచారి 1977 ఇప్పుడు నాన్న 1977వ సంవత్సరం ఏప్రిల్ 8వ తేదీన తిరుపతిలో కన్నుమూశారు. తర్వాత 2004 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుపతిలో ఆయన కాంస్య విగ్రహాన్ని నెలకొల్పింది. కాంస్య అంటే కంచుతో చేసినటువంటి విగ్రహాన్ని కాంస్య విగ్రహం అంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆయన జ్ఞాపకార్థం ఆ విగ్రహం దగ్గర మైకు ద్వారా మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయం ఎల్లప్పుడూ కూడా ధ్వనించే ఏర్పాటు కూడా చేసింది. తెలుగు జాతి ఉన్నంత వరకు శంకరంబాడి సుందరాచారి తెలుగు ప్రజల గుండెల్లో నిలిచే ఉంటారు. జాతిని జాగృతి చేసిన, జాతిని మేల్కొల్పినటువంటి మహనీయుల యొక్క సేవా తత్పరత, అలాగే నిస్వార్థ ప్రవృత్తి, జాతి జనులకు వెలుగుబాట పరిచిన వ్యక్తుల చరిత్రలు భావి భారత పౌరులుగా తెలుసుకుని ఆచరించడానికి ప్రయత్నించాలి. అంతేకాకుండా సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దుకోవడము అంటే తయారు కావడం అనేది కూడా విద్యార్థులుగా మీ యొక్క బాధ్యత, కర్తవ్యం అని చెప్పేసి అంటున్నాడు. ఓకే నాన్న, ఇంతటితో మనకి మన మహనీయుల్లో ఉన్నటువంటి మరొక 2 వ్యక్తుల గురించి చెప్పుకోవడం కూడా జరిగింది. తర్వాత క్లాసులో నెక్స్ట్ క్లాస్ తర్వాత పాఠం మొదలు పెడదాం. ధన్యవాదాలు.